మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ప్రతినిధి కొండదేవయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున కూడా దాదాపు 500 మందికి పైగా రోగులకు వారి బంధువులకు ఆహార పొట్లాలను అందజేసినట్లు ఈ సందర్భంగా కొండ దేవయ్య తెలిపారు. మున్నూరు కాపుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత 7 రోజుల నుంచి కూడా మా కాపు సోదరులు మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి 7 రోజుల నుంచి అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా కాపు సోదరులు వాళ్ళు కూడా సంఘ భవనాల్లో ఆహార ప్యాకెట్లు తయారు చేసి కోవిడ్ పేషెంట్స్ మన పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందజేస్తున్నారు. మరి ఎందుకంటే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పిలుపులకు రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్ని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ లాక్డౌన్ 31 వరకు మనందరూ కష్టపడి, ఎందుకంటే నిన్న మా టీమ్స్ మన కోవిడ్ హాస్పిటలే మన దానిలో మా వసల వెంకన్న గారు మరియు వాళ్ళు చెప్పడం ఏంటంటే చెట్టు కింద ఒకరు 4 పిల్లలతో అక్కడ కూర్చొని మరి 1/2 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ఫ్యామిలీ బయట ఉంది, వాళ్ళ హస్బెండ్ లోపల ఉన్నాడు. వారికి 12:30-1 గంట ప్రాంతంలో కూడా భోజనం కానీ అక్కడ దొరకని అక్కడ మా వాళ్ళు అక్కడ కారు ఆపి వాళ్ళకి ఇస్తుంటే, అయ్యా మేము ఆర్థికంగా ఉన్నాము, మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరి మాకైతే ఈ టైంలో భోజనం తెచ్చిస్తుంటే మాకు మీరందరూ చల్లగా ఉండాలని వారు ఆర్థికంగా ఏమున్నా కూడా ఈరోజు టైంకు ఇక్కడ భోజనం కూడా దొరకని పరిస్థితుల్లో మా ట్రస్ట్ మరియు కాంగ్రెస్ నిజంగా చేస్తున్నారంటే ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కోవిడ్ సమయంలో ఇంటికి బయటికి రాని సమయంలో మరి మీ ఫ్యామిలీ అందరూ నొప్పించుకొని మేము ఎక్కడ వెళ్తలేము, మరి ఓన్లీ వంట చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నామని మీరు అందరూ నేను కూడా చెప్పి అలానే వస్తున్నాము. మరి హాస్పిటల్లో కూడా పోయి పంచడం జరుగుతుంది. నిజంగా ఇంకా ఈరోజు అందరూ చెప్పిన ప్రకారంగా చూస్తే మరి ఇంకా 2000 ప్యాకెట్స్ కాదు ఇంకా ఎక్కువ ప్యాకెట్స్ అయినా తయారు చేయగలుగుతున్నామని ఈ ప్లాన్ చేసి ఇంకెక్కువ హాస్పిటల్లో ఇవ్వాలనేది మేము అనుకుంటున్నాము. దానికి కూడా మా అందరూ కూడా మా దాతలు కూడా ఎవరు మధ్యలో వచ్చినాయి కానీ అల్లం కిషన్రావు గారు, మరి మాకు రమేష్ అన్న కూడా కురాలు కూడా రోజు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కృషి అనుభవం, ఎందుకంటే ఈ లాక్డౌన్ సమయంలో మీరు పనిచేస్తున్నారంటే ఈరోజు మా వేణులోడలు అందరూ అనుకుంటున్నారు ఉండదేమన్నా పోయినసారి అక్కడ 40 రోజులు చేస్తుంటే ఇక్కడ కూడా మున్నూరు కాపు సత్రం ఇక్కడ హైదరాబాద్లో పెట్టి అందరికీ ఇస్తున్నాడని అందరూ అనుకుంటున్నారంటే మీ అందరి కృషితోనే మన సత్రం కానీ మన కాపు సంఘం పేరు వస్తుందని మీ అందరికీ ధన్యవాదాలు.